సంవత్సరం వరకు పూజలు చేయరు, మన సంప్రదాయం ఉంది కదా. ఏం చేస్తాం మళ్ళీ సంవత్సరం తర్వాత వాళ్ళ అమ్మ చెప్తుంది, ఏమన్నా మీ నాన్న ప్రతి శనివారం ఇలా ఆంజనేయ పూజ చేసేవాడు, మన వంశ సంప్రదాయం అనాలి, మనం కూడా అది కొనసాగించాలి. సంవత్సరం అయిపోయింది, మీ నాన్న పెద్దలకు కలిపేసిన పెద్ద పంటకి మీరు స్టార్ట్ చేయాలని చెప్పేసి సరే అన్నమాట. ఇంకా శనివారం వచ్చింది, పూజ స్టార్ట్ చేశాడు. అతను కూడా ఏం చేశాడు, పూజా సామాగ్రి అంతా సమకూర్చుకొని అంతా రెడీ అయింది, పూజ చేయాలి. టక్కని గుర్తుకు వచ్చింది, అరే మా ఆయన పూజ చేసేటప్పుడు పిల్లిని ఏం చేసేవాడు, గంప కింద మూసిపెట్టి పూజ చేసేవాడు. ఆయన పిల్లి లేదు, ఇట్లా వాళ్ళు పూజ సంవత్సరమే వేయాలి, పిల్లి లేదు, పిల్లి చచ్చిపోయింది. అడుగుంది పాస్వర్డ్ అయ్యింది, మన ఇంట్లో పిల్లి లేదు అని చెప్పేసి ఆడ ఈడ తిరిగి ఇక్కడ పక్కింట్లో పోయి పిల్లిని పట్టుకొచ్చి గంప కింద మూసిపెట్టి పూజ చేశాడు. వాళ్ళని చూసేవాడు ప్రతిరోజు. అరే మా నాయన పూజ చేసేటప్పుడు పిల్లిని గంప కింద మూసిపెట్టి పూజ చేసేవాడు, ఇది కూడా పూజలో ఒక భాగమే అని అనుకున్నాడు. స్టార్ట్ చేశాడు, వాడు చేస్తూ మళ్ళీ వాడిని కొడుకు వాడిని చూసినాడు, అంటే మా నాయన పిల్లి గంప కింద మూసిపెట్టి పూజ చేశాను. వాళ్ళని చదివిపోయాడు, వీడు అంటే స్టార్ట్ చేశాడు. అంటే అది వాళ్ళ వంశం సంప్రదాయం అయిపోయింది. ఏమైంది వంశ సంప్రదాయం అంటే వాళ్ళ వంశంలో రాబో తరతరాలు ఎప్పుడైనా పూజ చేయని, ఆ పూజతో పాటు పిల్లిని కూడా గంప కింద మూసిపెట్టి పూజ చేయాల. అంటే ఏం అర్థమైంది, ఏం దాని అర్థం పిల్లవాడు గమనించలేదు. అరే మా నాన్న ఎందుకు ఆ పని చేశాడు, పిల్లిని గంప కింద మూసిపెట్టిన అవసరం ఏంటి, పూజలో ఒక భాగమా, ఏం ఆలోచించలేదు, ఏం ఆలోచించలేదు.